తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి గారి 15 ఏళ్ల కళ. పరుచూరి బ్రదర్స్ ప్రోత్సాహంతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో హీరోయిన్లుగా నయనతార, తమన్నా అద్భుతంగా నటించారు. ఇక పలు రాష్ట్రాలకు చెందిన సూపర్ స్టార్లు ఇందులో నటించడంతో అన్ని భాషల్లో కూడా ఈ సినిమా బాగా ఫేమస్ అయింది. ప్రమోషన్స్ కూడా అంతగా అవసరం లేకపోయింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4000 థియేటర్స్ పైగా రిలీజ్ అయింది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచే ప్రివ్యూ షో నుంచి ఫస్ట్ షో మొదలుకొని ప్రతిదీ కూడా హైలైట్గా నిలుస్తోంది. ప్రతి సినిమా చూసినటువంటి వ్యక్తి తన అభిప్రాయాన్ని చెప్పడానికే చాలా ఎక్సైట్మెంట్కి గురి అవుతున్నారు. ఈ సినిమాని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాధారణంగా సూపర్ స్టార్ ఏ సినిమాపై పెద్దగా కామెంట్ చేయరు, కానీ ఇండస్ట్రీలో లెజెండరీ హీరో అయిన చిరంజీవి గారితో చాలా సన్నిహితంగా ఉంటారు. అలాగే ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు మన సూపర్ స్టార్. సైరా నరసింహారెడ్డి సినిమాని చూశాను. నిజంగా ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రావట్లేదు. చరణ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ప్రతి పార్టీలో, ఫంక్షన్లో కలుస్తుంటాం. ఫ్యామిలీ ఫ్రెండ్ కనుక చరణ్ ప్రొడ్యూస్ చేశారంటే ఈ సినిమా వర్త్ ఏంటో అర్థమవుతుంది. అలాగే చిరంజీవి గారి నటన నిజంగా అమేజింగ్. చిన్నప్పటి నుంచి ఆయన నటన చూస్తూ వచ్చాం, కానీ ఇప్పటి వరకు ఇలాంటి చిరంజీవి గారిని చూడలేదని అనిపించింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఇంత అద్భుతంగా ఉందా అని అనిపించింది. అంటే ఆ క్రెడిట్ అంతా కూడా నటించిన చిరంజీవి గారిది. అలాంటి కథను తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డిది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ప్రతిదీ కూడా హైలైట్గా నిలుస్తుంది. నాకు నచ్చిన అంశం మరి సెకండ్ హాఫ్లో వచ్చే భారీ ఫైటింగ్, అలాగే యాక్షన్ సీక్వెన్స్, అండర్ వాటర్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఎమోషన్స్ కూడా ప్రేక్షకులని బాగా కంటతడి పెట్టించాయంటూ ఈ సినిమాలోని తనకు నచ్చిన అంశాలని తెలియజేస్తూ సైరా విజయంకి శుభాకాంక్షలు తెలియజేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.